ఒంగోలులో సిపిఐ రాష్ట్ర మహాసభలు నిర్వహించారు. ఈ సభలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజన దగ్గర నుంచి రాష్ట్ర అభివృద్ధి జరగలేదని రామకృష్ణ విమర్శించారు. ఎవరి కోసం చేస్తా ఉన్నావు? ఎవరు దాన్ని టేకప్ చేశారు? కాంట్రాక్టర్లు ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో డబ్బులు పెట్టించి వాళ్ళకి పెట్టడం ఇస్తావా? పోలవరం ఎత్తి తగ్గిస్తే మాట్లాడవు, పెండింగ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడకుండా ఏం చేస్తా ఉన్నావు? 82,000 కోట్లతో ప్రాజెక్టు పెడతాను, 1/4 కాంట్రాక్టర్ ఇస్తాడు, 1/4 అప్పు తెస్తాము, 1/4 స్టేట్ గవర్నమెంట్, 1/4 సెంట్రల్ గవర్నమెంట్. రాబోయే రోజుల్లో దానికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 1,00,000 కోట్లు వాళ్ళు పెడతారు, కాంట్రాక్టరు వాళ్ళు పెట్టుబడిదారు. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినోడు ఉంటే ఉంటాడా? కాబట్టి అంటే పక్కాగా ప్రైవేటైజేషన్ వ్యవహారాన్ని ప్రాజెక్టులో కూడా చేస్తాము. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర అభివృద్ధి రోజు మీరు ఏ టీవీలోనో చూడండి, అభివృద్ధి గురించి మాట్లాడతారు, గంటలు మాట్లాడతారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తా ఉన్నాడో అది రాష్ట్ర అభివృద్ధి కాదు, అది కానే కాదు. పెట్టుబడిదారుల చేతుల్లోకి రాష్ట్రాన్ని అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమంటే ఖచ్చితంగా సిపిఐ సిపిఎం ఇద్దరు కూడా చర్చించుకున్నాం.